వెల్కమ్ టు స్టార్ టెస్ట్. సో, ఈరోజు మార్కెట్ చూసారా? నేను యెస్టర్‌డే అనాలిసిస్‌లో చెప్పాను. మార్కెట్ గనక ఇది ఒక పార్షియల్ సపోర్ట్ దీన్ని ఈజీగా బ్రేక్ చేస్తుంది. ఇది గనక బ్రేక్ అయితే మాత్రం ఇక్కడ దాకా వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్‌గా ఇక్కడే సపోర్ట్ తీసుకొని మార్కెట్ చూడండి అల్టిమేట్‌గా ఈ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ దీని వరకు వెళ్ళింది. చెప్పాను నేను యెస్టర్‌డే అనాలిసిస్‌లో క్లియర్‌గా చెప్పాను. మార్కెట్ గనక ఇక్కడ బ్రేక్ అవుతే ఇటు సైడ్ నుంచి అప్ సైడ్‌కెళ్ళిపోయిద్ది అని చెప్పి. సో, అండ్ బిగ్ మూవ్స్ కూడా వస్తాయని చెప్పాను. సో, చూడండి ఇక్కడ ఈ మూవ్స్ అనేవి చానా వోలటాలిటీగా ఉండే. బట్ మార్కెట్ అయితే మంచిగానే ప్రాఫిట్ ఇచ్చింది. దాని తర్వాత నుంచి ఇక్కడ చూడండి. సో, మార్కెట్ అయితే ఇలా ఎళ్ళిపోయింది. సో, చెప్పాము నారో సిపిఆర్ ఉంది. నారో సిపిఆర్ ఉంటే బిగ్ మూవ్స్ వస్తాయి అని చెప్పి. సో, అలానే జరిగింది. మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా నేను మంచిగా కాల్స్ అయితే ప్రొవైడ్ చేశాను. కాకపోతే ఏంటంటే వోలటాలిటీ వల్ల బ్యాక్ టు బ్యాక్ కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది. అండ్ తర్వాత నేను ఇంకో కాల్ ఇచ్చాను. సో, సీఈ సైడ్ ఇచ్చాను. అదైతే మంచిగా టార్గెట్‌నైతే ఇచ్చింది. నేను కూడా ప్రాఫిట్ బుక్ చేశాను. సో, టుమారో అనాలిసిస్ ఒకసారి చూద్దాం. సో, టుమారో వెన్స్‌డే. నేనైతే మార్కెట్ ఓపెన్ అవ్వడం గ్యాప్ అప్ ఓపెన్ అవుద్దని అనుకుంటున్నాను. బికాజ్ ఇక్కడ చూడండి డే హైని దాటి క్లోజ్ అయింది. సో, ఎప్పుడైనా సరే మార్కెట్ డే హైని దాటి క్లోజ్ అయితే కంపల్సరీ మాక్సిమం అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది గనుక గ్యాప్ అప్ అయితే ఆల్మోస్ట్ ఇక్కడ 25,828 ఇక్కడైతే మంచిగా సెల్లర్స్ ఉన్నారు. ఇక్కడ నుంచి రివర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. లేదు గ్యాప్ అప్ అయ్యి ఈ 25,820 లెవెల్స్‌ని టెస్ట్ చేసి సస్టైన్ అయ్యి అప్ సైడ్ గనుక ఉంటే మన టార్గెట్ వచ్చేసి 25,931. లేదు ఇక్కడ గనుక రెసిస్టెన్స్ తీసుకుంది అనుకోండి మార్కెట్ ఆటోమేటిక్‌గా ఈ ఇంట్రాడే గ్యాప్‌నైతే ఫిల్ చేసుకుంది. అది ఒకవేళ గ్యాప్ అప్ అయితే. లేదు ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యింది అనుకుంటే ఇక్కడ ఈ 25,700 లెవెల్స్ దగ్గర టెస్ట్ చేసి సపోర్ట్ తీసుకొని వెళ్తే అప్ సైడ్‌కి వెళ్ళాలి. లేదు అనుకుంటే ఈ 25,700ని దాటితే అంత ఈజీగా డౌన్‌కి అయితే రాదు. ఎందుకంటే ఇదంతా నో ట్రేడింగ్ గేమ్. ప్రీవియస్‌గా ఇక్కడ చాలా టైమ్స్ మార్కెట్ అయితే ఇక్కడ చూడండి ఎలా సైడ్ వేస్ బిహేవ్ చేసిందో. సో, అందుకు ఇదొక సైడ్ వేస్ జోన్ అనమాట. అంటే నో ట్రేడింగ్ జోన్. ఈ మధ్యలో మటుకు అసలు ట్రేడ్ అనేది ప్లాన్ చేయొద్దండి. ఒకవేళ మీరు డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోవాలనుకుంటే 25,640 లెవెల్స్ డౌన్ సైడ్ బ్రేక్ అయితే అది రీటెస్ట్ అయితే అప్పుడు పీఈ సైడ్ తీసుకోండి. సీఈ సైడ్ తీసుకోవాలనుకుంటే 25,700 లెవెల్స్ అనేవి ఇక బ్రేక్ అయ్యి ఇక్కడ మార్కెట్ కొంచెం హయ్యర్ హైస్ కానీ లేదంటే ఏదైనా బుల్లిష్ ప్యాటర్న్ వస్తే అప్ సైడ్ తీసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఫ్లాట్‌గా ఓపెన్ అయితే. లేదు గ్యాప్ అప్ ఓపెన్ అయితే చెప్పాను కదా 25,820 లెవెల్స్ దగ్గర రెసిస్టెన్స్ వేసేసి డౌన్ సైడ్ వస్తే పీఈ సైడ్ తీసుకుంటాం. దీన్నే మనం 25,828ని దాటి అప్ సైడ్ కనుక ఉంటే అప్ సైడ్‌కి అయితే ట్రేడ్ ప్లాన్ చేస్తాం. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ 25,650 లెవెల్స్ అనేవి ఇక్కడ ఇది బ్రేక్ అయితే అప్పుడు డౌన్ సైడ్‌కి ప్లాన్ చేస్తాం. మనం ఒకసారి సిపిఆర్‌ని కూడా చూద్దాము. టుమారో సిపిఆర్ ఏముందని. సో, టుమారో సిపిఆర్ అయితే అప్ సైడ్‌కి ఉంది. ప్లస్ కొంచెం వైడ్ సిపిఆర్ ఉంది. వైడ్ సిపిఆర్ విచ్ ఇండికేట్స్ సైడ్ వేస్. మార్కెట్ గనక ఈ లెవెల్‌లో గనక ఉంటే మటుకు మీరైతే ట్రేడ్ అయితే చేయొద్దండి. సైడ్ వేస్‌లో ట్రేడ్ చేసి మనీని, క్యాపిటల్ అంతాని వేస్ట్ చేసుకోవద్దండి. ఈ జోన్‌లో ఉంటే మటుకు అస్సలు ట్రేడ్ చేయొద్దండి. 25,650 నుంచి 25,700 ఈ 50 పాయింట్స్ మార్కెట్‌కి వదిలేయండి. ప్రాబ్లమ్ లేదు. ఇది బ్రేక్ అయ్యి ప్రాపర్‌గా రీటెస్ట్ అవ్వాలి. లేదంటే ఇట్లా ఫేక్ అవుట్‌లు వస్తాయి. పైకెళ్ళి మళ్ళీ కిందికి రావడం. లేదంటే కిందికి బ్రేక్ అయ్యి మళ్ళీ పైకెళ్ళడం. సో, ఈ జోన్‌లో మటుకు ట్రేడ్ అయితే ప్లాన్ చేయొద్దండి ఎవరు కూడా. ఇంకా సింపుల్‌గా చెప్పాలి అనుకుంటే మార్కెట్ టుమారో గ్యాప్ అప్ అయితే 25,830 లెవెల్స్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకుంటే డౌన్ సైడ్ ప్లాన్ చేయాలి. దీన్నే మనం 25,830 లెవెల్స్‌ని గనక అప్ సైడ్ బ్రేక్ చేసి ఇక్కడ గనక రీటెస్ట్ అవ్వడమో లేదంటే ఏదైనా బుల్లిష్ ప్యాటర్న్ వస్తే అప్ సైడ్‌కి చూస్తాం. మార్కెట్ కనుక ఫ్లాట్‌గా ఓపెన్ అయితే వెయిట్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఒక సైడ్ వేస్ జోన్ ఉంది కాబట్టి దీన్ని అయితే అస్సలు టచ్ చేయము. ఈ 25,640 లెవెల్స్ డౌన్ సైడ్ బ్రేక్ అయితే అప్పుడు పీఈ సైడ్ ప్లాన్ చేస్తాం. సో, ఏదైనా మంచి ఆపర్చునిటీ దొరికితే నేనైతే మాక్సిమం ట్రేడ్ కాల్స్ ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. సో, అనాలిసిస్ నచ్చితే మీరు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్‌స్టా పేజ్‌లో కూడా ఫాలో అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. నేనైతే డైలీ కాల్స్ ప్రొవైడ్ చేస్తాను. ట్రేడింగ్ బుక్స్ కానీ, ఇంకా మంచి సెల్ఫ్ హెల్ప్ బుక్స్ కానీ, ఏవైనా గానీ మన ఛానల్‌లో ఫ్రీగా దొరుకుతాయి. అండ్ నాలెడ్జ్ ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే నాలెడ్జ్ ఇంపార్టెంట్.
నాలెడ్జ్ ఉంటేనే మనం ఏదైనా ట్రేడ్ చేయగలం. ఇదనే కాదు, ఏ స్కిల్ అయినా సరే ఫస్ట్ నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాతే ఆ స్కిల్‌ని ముందు బ్యాక్ టెస్ట్ చేసి, దాని తర్వాత ప్రాక్టీస్ చేసి, అప్పుడు మీరు ఓన్‌గా చేసుకోండి. ఓకేనా? సో, ఇంకా ఏదన్నా డౌట్స్ ఉన్నాయి ట్రేడింగ్ మీద అండ్ ఆప్షన్స్ మీద అనుకుంటే కింద కమెంట్‌లో చెప్పండి. నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. ట్రేడ్ సేఫ్.